ఉంది. ఈరోజు త్వరగా వెళ్ళాలి, బస్ స్టాండ్ లో దిగపెడతారేమో అని. ఎలా కొత్తగా అడుగుతున్నావేంటి? మీ నాన్న ఈ టైంకి ఎక్కడో తాగేసి తోలుతా పడతా ఉంటాడు. నీకు అంత అర్జెంటుగా ఉంటే నువ్వే వెళ్ళిపో. మా నాన్న సంగతి తెలిసిందే కదా. సైకిల్ ఎట్టుకెళ్ళావు కదా? అవునరా. తాగేసి అక్కడ తాగేసా ఉంటాడు. మన సైకిల్ తేవా అవసరం పట్టుకెళ్ళాడు. తాగుమొచ్చి వచ్చినాడు పట్టుకెళ్ళి తాగడేసి తాగాడు. అందుకే అందరూ తాగబోతే ఇంకా అంటున్నారు ఊళ్ళని. నీ అమ్మ డబ్బులు నాకు ఇచ్చావా? నా డబ్బులు నా ఇష్టమే. తాగుతాను, తోలుతాను. ఇల్లద్దు కూడా కట్టలేదు. ఏంటి ఏంటి కిరాణా సామాన్ తమ్మని డబ్బులు ఇచ్చాను, ఏం చేసావు? తాగేసి వచ్చేసావా? నా డబ్బులు నా ఇష్టమే. తాగొస్తాను. నీ గోరండి. నా బొక్కలకు నాశనం చేసి పడేసావు. బొక్కైనా పిల్ల దానికైనా పెళ్లి చేసి చేస్తావా లేదా? ఇలాగ తాడు సందనాలు ఆడుతూ ఉంటావా నువ్వు? అక్కడ పట్టుకెళ్ళమని ఆమె తెలుస్తుంది. శుభలక్ష్మి రోజులు ఎదుగు వస్తున్నానా? జీతం మాత్రం కరెక్ట్గా ఇచ్చేయాలి టయానికి. మీకు తెలిసిందే కదా అమ్మగారు, మళ్ళీ తాగించి వచ్చేసి సిదకొట్టేశాడమ్మా. సరేలే, ఈ పని చక్కబెట్టు. శుభలక్ష్మి, మీ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది అన్నారు, ఏమైంది? ఎక్కడ అమ్మగారు, వచ్చిన వాళ్ళందరూ లక్షలు లక్షలు కట్నం అడుగుతున్నాడు. మా ఆయన తాతయ్యకే సరిపోవు, ఇంకేమి ఇచ్చి చేస్తాడు? మన ఊరు పంతుల దగ్గర సంబంధం ఉందన్నారు కట్నం లేకుండా. కానీ నేను చెప్తాను, కుదిరి చేసుకోండి. అవునా అమ్మగారు, మీరు ఓడిసడం వల్ల నా కూతురికి పెళ్ళాక పుణ్యం మీకేనమ్మా. రండి, ఇక్కడికి రండి. సుబ్బారావు వచ్చారా? రండి, కూర్చోండి బాబు. ఇక నుంచి అన్ని శుభాలు జరుగుతాయి బాబు. అమ్మా శుభలక్ష్మి, ముందు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఒరే పిల్లని చూడరా. సరే అమ్మ. ఇదేంటి పిల్ల చూస్తే సన్నగా ఉంది, ఈవిడమ్మ చూస్తేనే బాగున్నట్టుందటి. ఈడేంటి పిల్ల మనిషి నన్ను చూస్తున్నాడు. ఎరా బాబు, ఆమె పెళ్లి కూతురు కాదు, పిల్ల తల్లి. పెళ్లి కూతురు ఎక్కడుంది? ఏమండి లేటండి, బా సన్నగా ఉంది. ఊరికవే, మన ఓడుకున్న అలవాటు పెళ్లి అవటమే గొప్ప. మన ఇంటికి వచ్చిన అదేలా అవుద్దిలే. ఏంటి వీడు పిల్లని చూడడం మానేసి తల్లిని చూస్తున్నాడు? ఒరే బాబు, నువ్వు చూడవలసిన తల్లిని కాదురా, పిల్లనే. పంతులు గారు, అమ్మాయి నచ్చింది. మా అత్తగారు అయితే ఇంకా బాగా నచ్చింది. ఏంటి మా పిల్ల నచ్చింది అంటున్నాడు? ఎరా రాము, అత్తగారిని అప్పుడు ఆట పట్టించేస్తున్నావా? మనోడు ఇంతేనండి. పెళ్లి కొడుకు నచ్చాడా? లేకపోతే పక్కకి తీసుకెళ్లి ఏకాంతంగా మాట్లాడుకోవచ్చు. బాస్ ఫోన్ చేసినట్టున్నారు. మీరు జ్యూస్ తాగండి, అందరు కలుసుకుంటే ఎనర్జీ అవుతుంది. నేనంటే మా అత్తగారికి ఎంత ప్రేమో. ఆ గ్లాస్ అలా చేతి పెట్టుకున్నారేటండి. తాగాను, మీ అమ్మాయి అయితే తర్వాత తాగుతుంది.
అత్తయ్య గారు మీరేమనుకోకుండా అంటే ఓ మాట మీ అమ్మాయి గారి కన్నా మీరే బాగున్నారండి. అల్లుడి గారికి ఎక్కరం ఎక్కువే. మీరు తీసుకోవాల్సింది నన్ను కాదు, మా అమ్మాయి. అబ్బా, దేవుడు అన్యాయం చేస్తాడు. పంతులు గారు ఏదో విధంగా ఈ అమ్మాయిని మా అబ్బాయికి సంబంధం కుదిర్చేసేయండి. చేస్తాను కానీ కాస్త సంభావన పెంచండి. అలాగేనండి, తప్పుగా ఇస్తాం. సుబ్బలక్ష్మి ఎంతసేపు మాట్లాడుకుంటారా అక్కడ? ఇవాళ తిదివారి నక్షత్రాలు అన్ని బాగున్నాయి. ఆ తాంబూలాలు కూడా తీసేసుకున్నాం. ఈంకులు గారు, ఏపరాలు గారు, మా అమ్మాయి నచ్చిందండి. బంగారంలో నచ్చేసింది. మీరు పైసా కష్టం అవ్వక్కర్లేదు, మా వాడికి నచ్చింది కదా చేసేద్దాం. తప్పగానండి పంతులు గారు, అయితే ఇవాళ తాంబూలాలు మార్చేసుకుందాం. శుభస్త శీఘ్రం. ఈ తాగుమూత ఇంకా ఎక్కడ సచ్చేది రేటు తాట తీసుకొచ్చి సేందు ఉంటే రేపు పొద్దున్న నారు వేసుకుందాను. వస్తున్నట్టున్నాడు. రే ఎంకనా రే ఎంకన్నా ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తవరా? నీ పోనేస్తావా? కింద సంవత్సరం దుక్కు దున్నిచ్చుకుని 1000 రూపాయలు ఎగ్గొట్టేసేవరా? ఆ 1000 రూపాయలు ఉంటే 4 రోజులు ఇస్తా అసలు. దవకానా ఏంటి చెప్పి ఇంతకే? అలా 1000 రూపాయలు కావాలంటే ఇప్పుడు కలిపిస్తాను. సేందు ఉంటారు రేపు పొద్దున్న నారు వేసుకోవాలి. సీన్గా ఇప్పుడు చేస్తా. నీ సీనేంట్రా? నీ మొండ సీన కూడా దున్నేస్తారా? పొద్దున్నే తాగేస్తున్నావా? ఏముంటదిరా మందులోని? మందులో ఏముంటదా? రే నీకెవరైనా కోపం ఉందనుకో, ఇది తాగేసి వెళ్ళి ఆ చిత్త కొట్టేసిరా. అలాగే ఇంటికి వెళ్ళామనుకో, నీ పిల్ల నేను కొడతా పెరమండి అనుకో, ఈ మొత్తంలో దాన్ని కూడా తండ్రి ఇచ్చా. ఈ మందు గురించి నీకేం తెలుసురా? వెళ్ళి నువ్వు కూడా పొద్దున కూడా సాయంత్రం కోట తాగరా, బాగుపడతావురా. ఎవరంట? వస్తున్నా. అల్లుడు గారు మీరా? ఏంటి సడన్గా? రండి. నాకు ఇటుక వెళ్ళే పని ఉందండి. ఈలోగా మీరు గుర్తొచ్చారు, సరే చూద్దామని వచ్చాను. సరే అయితే మీరు వెళ్ళి కూర్చుని కాఫీ పెట్టి తీసుకొస్తాను. సరే. అల్లుడు గారు సారీ. మా అత్తగారు ఇలా నాకు సేవలు చేస్తుంటే చెప్పలేని ఫీలింగ్ వస్తుందండి. ఇంతకీ మా మామగారు ఇంటికి రారా? నేను చెప్పినాడు మీ మమ్మీ కోసం తాగితే ఉన్న ఆస్తి అంతా తగిలేటేసాడు. ఇది చూస్తే అద్దె కంప. ఏ రోజు సుఖంగా చూశారు కనుక మమ్మల్ని. అయ్యో ఎన్ని కష్టాలు అనుభవించుంటారో. మీలాంటి అందమైన భార్య ఉంటే ఏ మొగడైనా నెత్తిని పెట్టి చూసుకుంటారు. మీ అమ్మాయి కన్నా మీరే బాగున్నారండి. సరేనండి, నేను ఉంటాను, వెళ్తానండి. ఏంటి మాట్లాడితే నేను నచ్చాను అంటాడు. మా అమ్మ నచ్చలేదంటావా? హలో హలో అత్తయ్య గారు, నేనండి రాముని. అల్లుడు గారు మీరా? మా అమ్మకి ఇమ్మంటారండి. మీనా మీనా ఒకసారి అమ్మా ఎవరు? మీ ఆయనే ఫోన్ మాట్లాడు. హలో, ఎలాగున్నారు చెప్పండి. మీనా, నేను మొన్న మీ ఇంటికి వచ్చాను. మీ అమ్మగారు నువ్వు లేరని చెప్పారు. కనీసం ఈ రోజైనా ఉంటావా? కుదరదండి, సెలవు ఇవ్వరు. అమ్మా ఆయనతో ఫోన్ మాట్లాడమ్మా, నాకు షాప్ ఒకటి అవుతుంది. అల్లుడు గారు చెప్పండి. మీరు అలా పిలవకండి అల్లుడని. మీ వయసుకి నాకు పెద్ద తేడా ఏమి లేదండి. మీ అమ్మాయిని చేసుకున్నాక అప్పుడు పిలవండి అల్లుడని.
అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి. మీ అమ్మాయికి పంజాబీ డ్రెస్సులు కొన్నాను. అవి పట్టుకుని మీ ఇంటికి వద్దామని. అలాగే అల్లుడు గారు రండి. హాయ్ అండి. మామయ్య గారు ఏరండి? మమ్మీ గారు తాటలు దుంపకి వెళ్ళాడు. డ్యూటీ అయిపోయి ఉంటుంది. ఈ పాటికి ఎక్కడో తాగేసి తోలుతా పడతా ఉంటాడు. వస్తాలే మరి. ఏంటల్లుడు మా అమ్మ సైజు మనిషి నా సైజు తెచ్చారు. సైజ్ అయితే మీ అమ్మాయికే తీసానండి, కానీ మీ సైజు రావడం ఏంటి? సర్లే ఒకసారి మీరు వేసుకుని చూడండి, ఎలా ఉంటుందో చూద్దాం. సర్లే. ఏంటో ఈ డ్రెస్ అలా వేసుకుంటారా? అల్లుడు గారు చూస్తే నన్ను వేసుకోమంటున్నారు. నాకు అసలే కొత్త బుక్స్ పడతలేదే. ఏంటల్లుడు ఇదేం పని? అబ్బా ఎంత అందంగా ఉన్నారండి. దివి నుంచి దిగి వచ్చిన దేవతలా ఉన్నారండి ఈ డ్రెస్లో. లక్ష్మి గారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదేదో అయిపోతుందండి. మీతో ఫోన్ మాట్లాడాలని, మీతో టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుందండి. నువ్వంటే నాకు పిచ్చి. మీ ఆయన ఇవ్వలేని ఆనందాన్ని నేను ఇస్తాను. మీ ఆయనకి మీ కూతురికి తెలియకుండా మన ఇద్దరం కలిసి ఉన్నాం. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం లేదు. అది ఇట్లా మూల మాట్లాడుతున్నాను. నువ్వెక్కడా నేనెక్కడ? అసలు ఇది పద్ధతేనా? ప్లీజ్ ఒప్పుకో. చాలా తప్పుగా మాట్లాడుతున్నారా? మా ఆయన వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళు. సరే వెళ్తా. రేపు వచ్చి నిన్ను బయటికి తీసుకెళ్తా, లోకం అంతా చూపిస్తా. ఏంటి పిల్లడు నా కూతురు వెనకాల మనకి నా వెనకాల పడుతున్నాడు? కట్నం లేకుండా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడని నేను ప్రతిదానికి తల ఊపుతుంటే రోజు రోజుకు శృతి మించిపోతున్నాడు. హాయ్ అండి. ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు? అమ్మా అమ్మా పంజా డ్రెస్లో సూపర్ ఉన్నావే. అచ్చన్న చెల్లాకున్నావు. ఎక్కడిది? మీ ఆయన నీకు ఎంత ఇచ్చాడే? నేను వేసుకొని చూసాను, నాకు సరిపోయింది అంతే. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఇల్లంతా చూసినా కనిపించలేదు. టైం 10 అవుతుంది. ఎరా పెళ్లి కుదిరింది కదా, మారవా? చేసిన కనకార్యాలు చాలు కానీ జాగ్రత్తగా ఉండు. సుబ్బలక్ష్మి, నేను చెప్పిన పని ఏం చేసావు? రాము, ఇంటికి తాపై అల్లుడమని గౌరవిస్తున్నావు, కానీ నువ్వు వాయో మనసులు మర్చిపోయి హద్దులు దాటుతున్నావు. చూడు, నేను ఇంకా మీ ఇంటికి అల్లుళ్ళు కాలేదు. నా ద్వారా లోపం చూపిస్తానంటే రానంటే వేటి? ఇలా అయితే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను. అయితే నాకు కొంచెం టైం కావాలి. ఇంకెంత టైం కావాలి? ఇంకెన్ని రోజులు తిప్పించుకుంటాం? ఇలా అయితే మీ అమ్మాయిని కట్నం లేకుండా చేసుకోలేను. ఏంటి ఇలా తెగించేసాడు? వీడి మాట వినకపోతే నా కూతుర్ని పెళ్లి చేసుకోవడము. సరే అయితే వస్తున్నాను. ఇదేట్రామో ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడ తీసుకొచ్చా. సర్లే కానీ మూవీ ఎలా ఉంది? మూవీ ఎప్పుడో మా ఆయన థియేటర్ ఉన్నప్పుడు తీసుకెళ్ళాడు. ఇప్పుడు మూవీ బాగుంది, థియేటర్లో బాగున్నాయి. సర్లే కానీ ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయా? ఇది మా ఫ్రెండ్ రూమే. ఆ ఎదురు ఉన్నాయి చూడు. ఈవేళ ఏమైనా సరే దీన్ని మాయ చేసి నేను గేమ్ ఆడాల్సిందే.
కూర్చో. కూల్ డ్రింక్ తాగు. రాము కొలుతున్నాయి ఏంటి? ఏ బాబాయ్ రాము బాబాయ్ దీనికోసమే కదా ఇన్నాళ్ళు నేను నీ చుట్టూ తిరిగేది. ఎలాగైనా ఈవేళ నీతో గేమ్ ఆడతా. ఇక ఈ దెబ్బతో దీన్ని నేను ఏమైనా చేశానేమో అనుకుని ఇదే నా వెనకాల పడుతుంది. ఏంటి ఇంత ముద్దుగా ఉంది, ఇంత మగటగా ఉంది ఏంటి? ఏమైంది అసలనే? ఏంటి నా చున్నీ ఏమైంది? నా బట్టలు ఏమవునాయి? రాము 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 ఏ మందు కలిపి నన్ను పాడు చేశావు నువ్వు? నీకు ఇది పద్ధతేనా అసలనే? నువ్వంటే నాకు ఇష్టమే, అందుకే అలా చేసా. రా మన ఇద్దరం లేచిపోదాం. నా పిల్లని పెళ్లి చేసుకుంటా కదా నీతోటి నవ్వుతా ఉన్నందుకు నా జీవితంతో ఆడుకుంటావా నువ్వు? నేను సుబ్బరాజు గారి సేలో దుక్కుతున్నాను, వెళ్తున్నాను. క్యారేజ్ ఎక్కడ పంపించే. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. పాపకు పెళ్లి టైం దగ్గర పడింది కదా, షాపుకు మార్పిచ్చాయి. అలాగేనండి. ఏంటో నా జీవితం ఇలాగైపోయింది. ఏ తప్పు చేయలేని నాతోటి ఇంత పెద్ద తప్పు చేయించేశాడు ఈ రాము. ఏంటో పదే పదే ఈ పిల్లడో గుర్తుకొస్తున్నాడు. నన్ను ఏమై చేసేసాడు ఏంటో. నేను చేసిన పని తప్పు కరెక్ట్ నాకే తెలుస్తలేదు. ఏంటి అంతలో గుర్తొచ్చేస్తున్నానా? 10 రోజులు కనపడైపోయేసరికి. దాన్నే ప్రేమ అంటారు. దీన్ని బట్టి అర్థమవుతుందా నా మీద ఎంత ప్రేమ ఉందా నీకు? నా కూతురు పెళ్లి చేసుకుంటా కానీ వచ్చి నన్ను మాయ చేసావు నువ్వు. నీకు అసలు పద్ధతేనా ఇది? చూడు బంగారం, నువ్వంటే నాకు పిచ్చే, నేనంటే నీకు పిచ్చే అని బాగా తెలుసు. అందుకనే మనం లేచిపోయి కొత్త కాపురం పెట్టేద్దాం. ఆగడానికి ఇది సమయం కదే. నువ్వు నేను చేసిన తప్పు మీ ఆయనకి తెలిస్తే నిన్ను అడ్డంగా నరికేస్తాడు. అందుకనే మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుదాం. రా రాము, నన్ను అన్యాయం చేయవు కదా, నా చెయ్యి వదలవు కదా. నిన్నెందుకు అన్యాయం చేస్తానే? నువ్వంటే నాకు పిచ్చే, నిన్ను హ్యాపీగా చూసుకుంటానే. రా చౌదరి గారి దగ్గర టాటర్ మానేద్దాను అనుకుంటున్నాను రా. అడిచి చేత సాగుతలేదా? అరే ఇలాంటప్పుడు మానేస్తే ఎలాగా? తొందరలోనే మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం. మరి అతన్నే మంచి చెడ్డ చేసుకుని 10 రూపాయలు ఏదో అడిగితే ఇస్తాడు కదా. ఇలాంటప్పుడు ఇస్తారంటావా? అరే నువ్వు చాలా నుంచి చేస్తున్నావు కదా, ఖచ్చితంగా ఇస్తాడు. అమ్మాయి పెళ్ళి అంటే ఎవడేటి? సర్లే ఏం చేస్తాం, కాడు కాళ్ళు పెట్టుకోవాలి. ఇంకెవడున్నాడు మన దిక్కు? సర్ప్లేస్ ఉన్నాయి చూస్తే ఎక్కడ ఒకట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందంట? లక్ష్మి లక్ష్మి అయ్యో తలుపులేసి ఉన్నాయి. లక్ష్మి సర్లే ఏ పక్కనకి వెళ్ళి ఉంటుంది అదే వస్తుందిలే. మన టైం అయిపోతుంది కదా, ముందు మందు వేసేయాలి. ఇంకా మాడు. అమ్మా 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 అమ్మ కనపడతలేదేంటి?
ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. నానా 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 అమ్మ కనిపించట్లేదేంటి? అమ్మా నేను వచ్చేటప్పుడు ఇంటి దగ్గర లేదమ్మా. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. తాగేసి ఏమైనా అమ్మని కొట్టేసావా? ఇంట్లోకి వస్తావా? ఎక్కడికైనా పొద్దుల్లో బాధే వస్తుందమ్మా. నువ్వు వెళ్ళి తినేసి కొడుకో. మా నాన్న మాట ఎప్పుడు నీ. సరే అమ్మ, అయితే మన పక్కింటి వాళ్ళని అమ్మ ఎక్కడికైనా వెళ్ళిందో వాళ్ళకి తెలిసి లేదో అడుగుదామా? పిన్ని అమ్మ ఏమైనా కనిపించిందా? ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెప్పారు నాన్న. సరే పద, పక్కింటి వాళ్ళని అడుగుదాం. ఈడేంట్రా ఎంకనగాడు కూతురిని తీసుకుని ఇంటింటికి తిరుగుతున్నాడు. కొమ్మ తీసి పెళ్లి కౌరులు చెప్తున్నాడంటావా? మనకు కానీ చెప్పడం మర్చిపోడు కదా. ఏంట్రా పిల్లని వేసుకుని ఇంటింటి తిరుగుతున్నావు? కొమ్మ తీసి పెళ్లి కౌరులు చెప్తున్నావు ఏంటి? అబ్బా అదేం కాదురా, అది అది సర్లే కానీ మీ అమ్మాయిని చేసుకోవలసిన మీ అల్లుడు మీ ఆవిడని తీసుకుని టౌన్లో అంట రెస్టారెంట్లు అంటనే సినిమాలు అంట తిరుగుతున్నాడంట. మనం మా ఊరు చూసి ఫోన్ చేసి చెప్పాడు నాకు. అదేరా సత్య, మొన్న రాత్రి నుంచి మేము ఆవిడ కనిపించట్లేదు, అందుకే ఇంటింటికి తిరిగి ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నారు జనాలను. సర్లేరా రే, కొంప తీసి అల్లుడితో జంపేమో. నాన్న ఇల్లు ఎవరిని అడిగినా చెప్పట్లేదు నాన్న. అమ్మ కోసం 1.5 రోజులు అయిపోయింది. అమ్మకి ఏమైందో తెలుసుకోలేదు నాన్న. ఏం కాదురమ్మా, ఫోన్ చూస్తే నిన్నటి నుంచి చిచ్చాపే వస్తుంది. సర్లే, ఆ చెట్టుకి లేనిపోయిన అనుమానం ఏదో పెట్టాడు కదా, నేను వెళ్ళి అమ్మ మీదని నేను చేసుకోవాల్సిన కుర్రోడి మీద స్టేషన్లో కేసు పెట్టి వస్తానమ్మా. సరే నాన్న. మమ్మీ తప్పుడు పని చేసి ఉంటుందా? కానిస్టేబుల్ ఏమవుతుందండి? మీరు 4 వేయించండి, చెప్తాడు. ముసల్దాన్ని చంపేసి ఎక్కడ బాధించావురా? చెప్పు చెప్పు, చంపేస్తాను. ఎలా కాదండి, అందుకని చెప్తాను. డబ్బులు లేక బంగారం ఉన్నదని చెప్పేసి ఒప్పుకున్నాడు. కేసు ఫైల్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయండి. నాకు మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉంది, నేను వచ్చేటప్పుడు లేట్ అవ్వచ్చు. స్టేషన్ జాగ్రత్తగా చూసుకోండి. సార్ కేసుపేట ఎస్సీ గారు కావాలి సార్. అన్నాడే సార్, ఎస్సీ గారు. ఏంటి కేసు చెప్పరా? అయ్యా, మా ఆవిడ లేచిపోయిందయ్యా. మా ఆవిడ లేచిపోయిందయ్యా. ఏంటి మీ ఆవిడ లేచిపోయిందా? వివరంగా చెప్పరా. మా ఆవిడ మల్లుడితో లెగిసిపోయిందయ్యా. ఓహో, లెగిసిపోయిన అత్త అల్లుడు. అందుకే నీ కూతురు ముగుడేనాడు. సార్ అంటే అది మా కూతురి పెళ్లి చూపులు చూసుకోవడాకే 10 రోజుల కిందట ఒక అబ్బాయి మా ఇంటికి వచ్చారండి. ఇంకా మా అమ్మాయితో పెళ్లి ముహూర్తం కూడా పెట్టలేదు. ఈలోగా మా ఇంటి ఆవిడ్ని 4 మాయ మాటలు చెప్పి లేపుకుపోయాడయ్యా. పోయిందయ్యా.
అబ్బా కేసు ఏంటండి ఇంత చండాలంగా ఉంది రావు గారు? అయినా నిన్నెక్కడో చూసినట్టు ఉందిరా. నిన్నెక్కడో చూసినట్టు గుర్తురా. రావు గారు 2 సంవత్సరాల క్రితం ఒక ఆవిడ వచ్చి మన దగ్గర కంప్లైంట్ పెట్టింది, తాగి చిత కొడతాడని. అవునండి, మొత్తం మక్కిలేరు కూడా పంపించాం కదా. ఆడండి, నువ్వే తాగేసి మీ ఆవిడని చంపేసి వచ్చి ఏం తెలియనట్టుగా కేసు పెడతావా? అయ్యా అదేం లేదయ్యా, నేను చెప్పేదంతా నిజమేలేదా? కాదు ఒకసారి వచ్చి మా ఇంటికి ఎంక్వైరీ చేయండి. ఆడు మా చేసి మా ఆవిడ తీసిపోయాడు అయ్యా. నా పిల్లలకి తెచ్చిండు అయ్యా. రావు గారు సార్, ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. అలా వేసిపోయిన అత్త అల్లుళ్ళు 2 ఫోన్ నంబర్లు, ఆ కుర్రడు వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ నంబర్లు ఎంక్వైరీ చేయండి. అలాగే సార్. రే 2 రోజుల్లో ఏం చూసి చెప్తాం. వెళ్ళి నాన్న నాన్న భోజనం చేయి నాన్న. అమ్మ ఎన్ని కాల నుంచి భోజనం చేయట్లేదు నాన్న. నువ్వు నాన్న ఆ తాగుడు వల్లే మొత్తం నాశనం అయిపోతుంది. ముందు భోజనం చేయి. అమ్మ ఎన్ని కాల నుంచి భోజనం చేయలేదు నువ్వు. నాన్న నువ్వు ఇంకా మారవా? తాగేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే నన్ను ఎవరు చూస్తాడు నాన్న? కేసు పెట్టావు కదా నాన్న, అమ్మ వచ్చేస్తుంది, ఏ తప్పు చేయదు. తిన్నా అన్న, అన్నం తిన్నా. తింటాను, ఫస్ట్ నువ్వు తిన్నా. హలో, ఎవరు ఎంకన్నా మాట్లాడేది? మన కంప్లైంట్ పెట్టే కదా మీ ఆవిడ మీ అల్లుడు లేచిపోయారండి. విజయవాడ అప్సరా లాడ్జిలో దొరికారు. సాయంత్రం కల్లా స్టేషన్కి వచ్చేస్తారు. వచ్చేయండి. హలో, నేను వంటని ఎస్ఐని మాట్లాడుతున్నానండి. సుబ్రారావు మాట్లాడేది. మీ అబ్బాయిను ఏపురాలు 2 దొరికారండి. సాయంత్రం స్టేషన్కి వచ్చేయండి. బుద్ధుందా నీకు? సిగ్గేస్తుందా నీకేమన్నాని? ఆడి జన్మెత్తిన తర్వాత కొంచెం సిగ్గన్న ఉండాలి కదే. నా కొడుకుని ఏమాయి చేసావు? అల్లుడని తీసుకుని వస్తే తీసుకుని పోతావేటే? ఏమనుకోవాలి? ఈ లోకంలో మేము కాలెత్తుకోవాలా? ప్రజలకు మేము ఏం చెప్పాలి సమాధానం? ఛీ, నీ బతుకు చెడా. నా కొడుకుని తీసుకుపోతావే నువ్వు? ఎవరు గొడవ ఏంటి ఇక్కడ? ఏంటి గొడవ ఏంటి ఇక్కడ? పోలీస్ స్టేషన్ లోనికి. ఎరా అత్తగారు బాగా నచ్చేసింది ఏట్రా? అత్తేటండి అత్త, ఇది నా పిల్లం. ఏరా అంత డీప్ అయిపోయిందా నీకు? ఏమ్మా ఏది గడిపించా? నీకన్నా జ్ఞానం లేదా? అల్లుడిని తీసుకుపోతావా? నేను ఆనాడే అనుకున్నాను పిల్లని చూడటం మానేసి వీడు తల్లిని చూస్తున్నాడని. సిగ్గులేదురా పరాయోడి పిల్లని తీసుకెళ్ళడానికి? ఇలా ఎంతమంది ఆటలు పాడు చేసావురా? అయ్యింది అయ్యింది. ఆడి పిల్లని ఆడితో పంపించాయి. నేను అతనితో ఎన్నండి, ఇతనే నా భర్త. ఇది కాదు కూడదని పంపించారు అనుకోండి, మేమిద్దరం ఏదో ఒక దాని చేస్తాం. ఏమయ్యా జలం అడ్డం తిరిగిపోయింది, మనమేం చేయలేం. కౌన్సిలింగ్ సెంటర్ పంపించేయాలా? రావు గారు కౌన్సిలింగ్ సెంటర్ పంపించండి. అలాగే సార్. ఏమైందయ్యా? అసలు ఏమైంది చెప్పు. తను నా భార్య అండి, అతను నా పెద్ద చేసుకోవాల్సిన మల్లుడు. కానీ వాళ్ళిద్దరూ వాయవరసలు మర్చిపోయి లెగిసిపోయారండి. మీరు రాము వాళ్ళ అమ్మ నాన్న? అవునండి. ఒక్కగానొక్క కొడుకండి, వాడిని ఏదో మాయ చేసి అక్రమ సంబంధం పెట్టి తీసుకుపోయిందండి. చూడండి సుబ్బారావు గారు, పిల్లల్ని పెంచేటప్పుడు ప్రతి క్షణం వాళ్ళు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. వారు చేసిన తప్పుల్ని దాచి పెళ్లి చేయడం వలన ఇంకొకరి జీవితం పాడవుతుంది. అతను మీకు ఏమవుతాడో తెలుసా? మేమిద్దరు మొగుడు పిల్లలండి. మీ ఇద్దరిది ఏ సంబంధం అంటారో తెలుసా? మా ఇద్దరిది ప్రేమ బంధం అండి. మీ ఇద్దరిది ప్రేమ బంధం అనరు, అక్రమ సంబంధం అంటారు.
ఏంటి ప్రేమ బంధమా? ఓయ్ ఆగు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? మేము ఎందుకు ఉన్నాం ఇక్కడ? కూర్చో కూర్చో. చూడు రాము, సరిగ్గా 3 years బ్యాక్ నువ్వేం చేసావో తెలుసా? ఇదిలో కిరాణా కొట్టుడు పెళ్ళని తీసుకుపోయి ఆవిడతో అవసరాలు తీర్చుకొని ఆవిడతో దగ్గర డబ్బంతా తినేసి వదిలేసాం. ఇప్పుడు ఏమైందో తెలుసా? నువ్వు చేసిన పనికి ఆవిడ ఇంటికి రాలేక, ఇటు సమాజంలోనే తిరగలేక పిచ్చిదయ్యి వీధులంతా తిరుగుతుంది. చూడమ్మా, అతను అలాంటి నీకు అర్థమైంది కదా, అది నిజమో కాదా అతను అడుగు. రాము, ఏంటి వాళ్ళు చెప్పింది నిజమేనా? చెప్పు రాము, చెప్పు చెప్పు అంటుంటే. వదిలో. అంటే రేపు పొద్దున్న రోజుల్లో మనం ఇంకా అలా గొడవలు వచ్చినా నన్ను అలాగే వదిలేస్తావా? అవును, ఇప్పుడు ఏంటి? నన్ను క్షమించండి, నా తప్పు అయిపోయిందండి. 4 మాయమాటలు చెప్పి నన్ను తీసుకెళ్ళిపోయింది. నన్ను క్షమించండి అండి, నన్ను క్షమించండి. వద్దు, నా పరువులు లేదు, వాడే కావాలి వెళ్ళిపోయావు. నువ్వు నాకు వద్దు. ఏంటి తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. అమ్మ నువ్వైనా చెప్పమ్మా మీ నాన్నగారికి నన్ను క్షమించమని. అమ్మ నన్ను క్షమించండి, నేను వచ్చేస్తానండి మీ తోటి, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి, నా తప్పు అయిపోయిందండి. నేను నా తప్పు క్షమించండి. నేను మీతో వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళిపోండి. నాకు తప్పు కాయండి, నన్ను క్షమించండి. నువ్వు మద్యానికి బానిసయ్యి నీ భార్యను పట్టించుకోకపోవడమే పెద్ద తప్పు. తను నువ్వు భార్యగా ఏ రోజు గుర్తించలేదు, ఏ రోజు ప్రేమించలేదు. మధ్యలో ఎవడో వచ్చి 4 మాయమాటలు చెప్పగానే నీ పెళ్ళం వాడికి లొంగిపోయింది. ఎక్కడైనా నీ తప్పు తెలుసుకొని నీ పెళ్ళం నేర్చుకో. ఏవయ్యా రాము, నువ్వు చేసిన తప్పుకి శిక్ష ఏంటో తెలుసా? 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది తెలుసా? రాము, తమ్ముడు గారు, అయిపోయింది అది అయిపోయింది. మా వాడిని మమ్మల్ని క్షమించండి. మీ భార్య మీకు అప్పచెప్పేశాను, జాగ్రత్తగా బతకండి. రాము, ఇకనైనా జీవితం అంటే ఏంటో తెలుసుకో. మరొకరి జీవితం పాడు చేయటం తప్పు.